ఫ్రెండ్స్, మీరు అన్అకాడమీ యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఏపీఎస్సీ టీఎస్పీసీకి సంబంధించి ఒక స్పెషల్ ఆఫర్ అయితే లభిస్తుంది. ఇక్కడ మీకు అన్అకాడమీలో 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. దీంతో పాటుగా మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసినట్లయితే మరో 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అంటే మీకు 12 నెలల సబ్స్క్రిప్షన్ అనేది 7,574 అయితే వస్తుంది. వాస్తవానికి దీని ధర అనేది 9,350. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ నెల 30 వరకు మాత్రమే టైం అయితే ఉంది. J10 అనే రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేసుకోండి. అన్అకాడమీ యాప్లో బ్యాచ్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. రక్షక్ అనే పేరుతో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ 1 నుంచి కొత్త బ్యాచ్ అయితే ప్రారంభమవుతుంది. వీటితో పాటుగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో కానీ మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే ఉచితంగా సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అన్అకాడమీ యాప్లో ఎకానమీకి సంబంధించి వీక్లీ రివిజన్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి డిసెంబర్ మంత్కి సంబంధించి కండక్ట్ చేస్తున్నారు. వీటితో పాటుగా అన్అకాడమీకి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు తెలుగు రాష్ట్రాల్లోనే టాప్ ఎడ్యుకేటర్స్తో ప్రతి శుక్రవారం 14 గంటల లైవ్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. అన్అకాడమీలో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు నచ్చిన ఎడ్యుకేటర్ నుంచి నేర్చుకోవచ్చు. పూర్తి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. ఉచితంగా టెస్ట్ సిరీస్లు, మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. J10 అనే రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒక నెల నుంచి 24 నెలల వరకు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు మీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ INB జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో జిల్లాల వారీగా భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా 2 లేదా అంతకు మించి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. కొంతమంది ఒక జిల్లా చెందిన వాళ్ళు వేరే జిల్లా వాళ్ళకు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. జిల్లా స్థాయి ఉద్యోగాలకి ఆ జిల్లా వాళ్ళు 80% ఉద్యోగాలకి స్థానికత కలిగి ఉంటారు. మిగతా 20% ఉద్యోగాలకి ఏ జిల్లా వాళ్ళైనా సరే పోటీ పడవచ్చు. జోనల్ కేటగిరీ పోస్టులు ఏమైనా ఉన్నట్లయితే ఆ జోన్కి చెందినటువంటి అభ్యర్థులు 70% పోస్టులకి లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. మిగతా 30% పోస్టులకి అన్ని జిల్లాల వారు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. స్టేట్ క్యాడర్ పోస్టులు ఏదైనా జిల్లాలో భర్తీ చేస్తున్నట్లయితే ఆ పోస్టులకి అన్ని జిల్లాల వారు కూడా స్థానికులు అయితే అవుతారు. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు చెప్పే ఉద్యోగాలకు కూడా 13 జిల్లా వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. మరికొంతమంది డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏమైనా పోస్టులు ఉన్నాయని అడుగుతున్నారు. ఖచ్చితంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి, మీరు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా MNO, FNO ఉద్యోగాలు, వీటితో పాటుగా మరికొన్ని అటెండర్ స్థాయి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటన్నింటికి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చూడండి. జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్లో ఇప్పటికే అప్లోడ్ అయితే చేస్తున్నాము. లేటెస్ట్ వీడియోస్ని చూస్తూ ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ జిల్లా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీ జిల్లా వెబ్సైట్ని ఓపెన్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు డిసెంబర్ 15వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. పర్సన్ డైరెక్ట్గా వెళ్ళి కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ లింక్స్ అనేవి మీకు నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇక్కడ మొత్తం 11 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలు 9 ఉన్నాయి. అదేవిధంగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు అనేవి 3 ఉన్నాయి. ఈ రెండింటికి కూడా 28,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. రేడియోగ్రాఫర్ ఉద్యోగం 1, ECG టెక్నీషియన్ పోస్టులు 4, MPHA ఫిమేల్ 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ రేడియోగ్రాఫర్, ECG టెక్నీషియన్ ఉద్యోగాలకి 17,500 రూపాయల జీతం అయితే ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకుంటే MPHA ఫిమేల్కి 15,000 రూపాయల జీతం ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీస్ అయితే 3 ఉన్నాయి. వీటికి కూడా 15,000 రూపాయల జీతం ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 10 ఉన్నాయి. 14,250 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్ అనేటువంటి వేకెన్సీస్ 4 ఉన్నాయి. 12,000 రూపాయల జీతం ఉంటుంది. FNO ఉద్యోగాలు ఉన్నాయి. స్ట్రెచర్ బేరర్ లేదా స్ట్రెచర్ బాయ్ ఉద్యోగాలు ఉన్నాయి. అటెండర్ అనే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటన్నింటికి కూడా 12,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. అన్నింటినీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలోనే భర్తీ అయితే చేస్తున్నారు. మరి సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగాలకి ఎంపిక అయితే చేస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది చేసిన వాళ్ళు కానీ 10th
తర్వాత డిఎంఎల్టీ చేసిన వాళ్ళు కానీ బీఎస్సీ ఎంఎల్టీ చేసిన, అదేవిధంగా మరికొన్ని రకాల ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు చేసినా అప్లై చేయొచ్చు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి డి ఫార్మసీ, బి ఫార్మసీ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలి. రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్తో పాటుగా రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ అనేటువంటి సర్టిఫికేట్ కోర్స్ అనేది చేయాలి. ఈసీజీ టెక్నీషియన్కి దానికి సంబంధించినటువంటి కోర్స్ చేయాలి. ఎంపీహెచ్ఏ ఫిమేల్ ఉద్యోగాలకి ఎంపీహెచ్ఏ ఫిమేల్ అనేటువంటి ట్రైనింగ్ అనేది చేసుండి రిజిస్ట్రేషన్ కూడా ఏఎన్ఎంగా అయితే ఉండాలని చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగాలకి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది కంప్యూటర్స్లో. లేదన్నట్లయితే మనకి డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ కోర్స్ చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 10th పాటుగా దానికి సంబంధించినటువంటి డిప్లొమా అనేటువంటి కోర్స్ అనేది చేసి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగాలకి ఎస్ఎస్సితో పాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసిన వాళ్ళు, ఇంటర్ వొకేషనల్ కోర్సు ఎంఎల్టీలో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకి 10th క్లాస్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయగలుగుతారు. స్ట్రెచర్ బేరర్ లేదా స్ట్రెచర్ బాయ్ అనే ఉద్యోగాలకి తెలుగు అంటే తప్పనిసరిగా తెలుగు చదవడం రాయడం వచ్చి 5th క్లాస్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అటెండర్ పోస్ట్కి 7th క్లాస్ అయితే ఉండాలి. మరి ఈ ఉద్యోగాలకి మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. అదేవిధంగా ఎవరికైనా సర్వీస్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 సంవత్సరాలు ఫీజు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది 300 రూపాయల ఫీజు అనేది డీడీ రూపంలో తీయాలి. హెచ్డిఎస్ జిఎంహెచ్ తిరుపతి అనే పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులు తీయాలని ఇచ్చారు. ఇక 80% పోస్టులు అనేవి లోకల్ క్యాండిడేట్స్కి, 20% పోస్టులు అనేవి ఓపెన్లో ఉంటాయి. ఆ పోస్టులకి అందరూ కూడా అర్హులైతే అవుతారు. వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎలిజిబిలిటీ ఉంటే డిసెంబర్ 15వ తేదీలోపు అప్లై అయితే చేయండి. మీకు జనవరి 17వ తేదీ నుంచి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ కూడా చిత్తూరు జిల్లాలో తిరుపతి నుంచి విడుదల కావడం జరిగింది. ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ పోస్టులు కూడా డిసెంబర్ 15వ తేదీలోపే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పర్సన్ వెళ్ళి కానీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు. ఎక్కడంటే సూపరింటెండెంట్ ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్ తిరుపతి అనే లొకేషన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా మనం ఇక్కడ చూసుకుంటే చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 29 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్కువగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి ఎక్కువ మందికి అర్హత ఉంటుంది. వీటితో పాటుగా సిటీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఎంఆర్ఐ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. వీటితో పాటుగా ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ ఉద్యోగాలు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, ల్యాబ్ అటెండెంట్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజినిస్ట్, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపిస్ట్, కార్డియాలజీ టెక్నీషియన్, రిఫ్రాక్షనిస్ట్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, బయోమెడికల్ ఇంజనీర్ అనే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనకి రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ ఉద్యోగాలు, బయోమెడికల్ ఇంజనీరు, ఫిజిసిస్ట్ లేదా న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇందులో చాలా వేకెన్సీస్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో, మరికొన్ని ఉద్యోగాలు అనేవి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ అయితే చేస్తున్నారు. మరి ఈ ఉద్యోగాలకు కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక అయితే చేస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి మీకు తెలిసిందే ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్ చేస్తే అప్లై చేయొచ్చు. ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి డి ఫార్మసీ, బి ఫార్మసీ చేయాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇక ఫిజిసిస్టు అనే ఉద్యోగాలకి మాస్టర్ డిగ్రీ అనేది ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ చేసిన వాళ్ళకి అర్హత అయితే ఉంటుంది. రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ కూడా అలాంటి క్వాలిఫికేషన్ అయితే అడిగారు. బయోమెడికల్ ఇంజనీర్ అనే ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీ అనేది బయోమెడికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా మాస్టర్ డిగ్రీ అనేది ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్లో చేసి ఉండి రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ సర్టిఫికేట్ ఉంటే అప్లై అయితే చేయొచ్చు. ఇక ఈ ఉద్యోగాలతో పాటుగా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా అప్లై చేసుకునే విధంగా ఎంఎన్ఓ ఉద్యోగాలు ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. వాటికి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలి. ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. వీటికి ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు కూడా ఎస్ఎస్సితో పాటుగా ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ చేసిన, ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంఎల్టీ చేసిన, డిఎంఎల్టీ చేసిన, బీఎస్సీ ఎంఎల్టీ చేసిన అప్లై చేయొచ్చు. డెంటల్ టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి డెంటల్ టెక్నీషియన్ కోర్స్ చేస్తే అప్లై అయితే చేయొచ్చు. డెంటల్ హైజినిస్ట్ కోర్సులకి డెంటల్ హైజినిస్ట్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. వీటితో పాటుగా మరికొన్ని ఉద్యోగాలు కూడా అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, ఎంబీఏ, బీటెక్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. దీంతో పాటుగా 1 year పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ కూడా అడగడం అయితే జరిగింది. ఎంఆర్ఐ టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాలు కూడా 100%కి మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ తీసుకొని అందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి
ఎక్స్పీరియన్స్కి అన్నిటికీ కూడా తీసుకొని ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు అయితే ఇచ్చారు. 18 to 42 వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మరో 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాలు అయితే ఉంటుంది. అర్హులైనటువంటి అభ్యర్థులు ఏదైనా జాతీయ బ్యాంకులో ₹300 ఫీజు అనేది తీయాల్సి ఉంటుంది డీడీ రూపంలో. హెచ్డిఎస్ ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్ తిరుపతి అనే పేరు మీద ఈ యొక్క ఫీజు అనేది పే చేయాలని చెప్పడం జరిగింది. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా ఇచ్చారు. అర్హులైన వాళ్ళు జిల్లా వెబ్సైట్ నుంచి అప్లికేషన్ మరియు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. డిసెంబర్ 15 వరకు టైం అయితే ఉంది. ఇక మరో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ 3వ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు కూడా మనం చూసుకుంటే చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 9 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, డార్క్ రూమ్ అసిస్టెంటు, ల్యాబ్ అటెండెంటు, అటెండర్స్ లేదా ఆఫీస్ సబార్డినేట్లు, ఆయాలు, ఎంపీహెచ్ఏ ఫిమేల్ క్యాండిడేట్స్, మార్చరీ మెకానిక్, డేటా ఎంట్రీ ఆపరేటరు, ఫిజికల్ డైరెక్టర్ అనే వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా చెందినటువంటి వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ పోస్టులకి అర్హులైనటువంటి అభ్యర్థులు పర్సన్ డైరెక్ట్గా వెళ్ళి కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లై చేయొచ్చు. డీడీ కూడా ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్కి ₹52,000 జీతం ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేసి ఉండాలి. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు 15 ఉన్నాయి. ₹28,000 జీతం అయితే ఉంటుంది. దీనికి ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్ చేసిన వాళ్ళు అర్హులు. డార్క్ రూమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎస్ఎస్సితో పాటుగా ఈ డార్క్ రూమ్ అసిస్టెంట్ అనేటువంటి ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. ఎవరికైతే సిఆర్ఏ పాస్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకి 12,000 జీతం ఉంటుంది. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఎస్సి లేదా ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్తో పాటుగా ల్యాబ్ అటెండెంట్ అనేటువంటి కోర్స్ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ లేదా వొకేషనల్ కోర్స్ చేస్తే అప్లై చేయొచ్చు. ఆయా ఉద్యోగాలకి తప్పనిసరిగా తెలుగు, హిందీ, ఉర్దూ లేదా ఇంగ్లీష్ అనేవి చదవడం రాయడం వచ్చి ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ₹12,000 జీతం ఉంటుంది. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అటెండర్స్ లేదా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు 18 ఉన్నాయి. ₹12,000 జీతం ఉంటుంది. ఈ ఉద్యోగాలకి 7th క్లాస్తో పాటుగా సైకిల్ తొక్కడం అయితే రావాలి. ఎంపీహెచ్ఏ ఫిమేల్ ఉద్యోగాలకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ₹15,000 జీతం ఉంటుంది. ఇంటర్మీడియట్ లేదా అదర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీంతో పాటుగా ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కోర్స్ అనేది సర్టిఫికేట్ కోర్స్ అనేది చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. మార్చరీ మెకానిక్ అనేటువంటి పోస్ట్కి ఒకటి ఉంది. ₹15,000 జీతం ఉంటుంది. డిప్లొమా ఇన్ ఎల్ఎంఈ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. స్పెషల్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పారు. వర్కింగ్ ఆఫ్ రిఫ్రిజిరేటరింగ్ ప్లాంట్లో. తర్వాత డేటా ఆపరేషన్స్ అనేటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీస్ 5 ఉన్నాయి. ₹15,000 జీతం ఉంటుంది. ఏదైనా డిగ్రీతో పాటుగా పీజీడీసీ చేస్తే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులకు కూడా డిసెంబర్ 15వ తేదీలోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైనటువంటి అభ్యర్థులు సెలెక్ట్ అయినట్లయితే జనవరి 17వ తేదీ నుంచి జాయినింగ్లోకి తీసుకోవడం జరుగుతుందని ఇచ్చారు. సో ఇది మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. ఇక్కడ కూడా మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. జిల్లాకు చెందినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ 3 నోటిఫికేషన్లు కూడా మీరు డౌన్లోడ్ అయితే చేయొచ్చు.